సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మరి ఇటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఆలోచన కల్పించి ఆశలు కల్పించి 2000 పెన్షన్ 4000 చేస్తామని, 10,000 ఉన్న రైతు బంధు 15,000 చేస్తామని, రైతు భరోసా చేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని, పెన్షన్ సౌకర్యం ఇస్తామని, అదేవిధంగా చదువుకున్న ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని, చదువుకుంటున్న ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామని, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాని యువకులకు అందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి, ఇంకా దాంతోపాటు గ్యాస్ కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, సంవత్సరానికి 12,000 రూపాయలు గ్రామీణ ఉపాధి పనిచేసే వాళ్ళకి కావచ్చు. ఈ రకంగా అనేక ఆశలు కల్పించి 420 పైగా హామీలను ఇచ్చి ప్రజలు నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. మీ అందరి ద్వారా, మీ అందరి మీడియా ద్వారానే స్వయంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, వీరందరూ వచ్చి రాష్ట్రంలో స్పష్టంగా చెప్పిండ్రు 6 గ్యారెంటీలు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం. ఇలా చెప్పిన హామీలు నేను మళ్ళీ గుర్తు చేసే పని లేదు, మీ మీడియా ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు. 2 లక్షల రుణమాఫీ వాళ్ళకి ఏం చెప్పిండ్రు, రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా ఇస్తాననే మాట ఈరోజు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రకంగా 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటి కూడా 9 నాడు అమలు చేస్తామని చెప్పడం, దాన్ని ప్రజలు కూడా నమ్మడం. నిజమే, పెద్ద మనుషులు అప్పటి వరకు కేసీఆర్ మా పెద్ద కొడుకు, మా సొంత కొడుకులు సాధకపోయినా కేసీఆర్ గారు మమ్మల్ని జాతున్నారు అని చెప్పి ఎంతో విశ్వాసాన్ని ప్రకటించిన వాళ్ళు కూడా, ఏమో పెద్ద కొడుకు 2 ఇచ్చింది కదా, చిన్న కొడుకు 4 ఇస్తానంటున్నాడు, చిన్న కొడుకు నేను అంటున్నాడు, నమ్మితే తప్పైంది, ఈ 2 అయితే పోవు కదా, ఇంకా 2 అదనంగా వస్తాయి కదా అని చెప్పి నమ్మే పద్ధతుల్లో నమ్మించిండు. రైతులు కూడా కేసీఆర్ ఇచ్చిన 10 అయితే పోవు కదా రైతు బంధు, ఇంకొక 5 అదనంగా ఇస్తా అంటున్నాడు కదా, తప్పే ఉంది ఒకసారి ఇస్తే అనే భావన. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా కేసీఆర్ నుంచి విడదీయడానికి, కేసీఆర్ నుంచి వాళ్ళ వైపు మలుపుకోవడానికి ఈ హామీలన్నీ కూడా ఉపయోగపడినాయి, సందేహం లేదు. కానీ వాళ్ళు ఏం జరిగిందో మనందరి దృష్టిలో ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఇవాళ ప్రజలు నా వాయిదాల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి, తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన హామీలు ఒకవైపు తుంగలు దొక్కడమే కాకుండా, వాస్తవానికి గత ప్రభుత్వం అందించింది ఏదైతే ఉందో 24 గంటల విద్యుత్తు అన్ని రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించే స్థితి నుంచి ఇవాళ విద్యుత్ ఎట్లా ఉందో మీ అందరి అనుభవంలో ఉంది. అది నేను చెప్పడమో ఇంకోగాని చెప్పడమో కాదు, నేను లేదని చెప్పడమో మంత్రి ఉన్నాడని చెప్పడమో కాదు, మీ జీవితాల్లో మీ అనుభవాల్లోనే ఉంది, బయట ఎక్కడో అవసరం లేదు. వేదిక మీద కూర్చున్న పెద్దలు మీ అందరు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది విద్యుత్ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అనే అనుభవాలు మీకే ఉన్నాయి. ఏ రకంగా ప్రభుత్వం విఫలమవుతుందో మనం చూస్తున్నాం.